నువ్వు చేసే గోల వల్ల మన ఇంటి వ్యవహారాలని వాళ్ళకి తెలియటం నాకు ఇష్టం లేదు. అమృత శర్వాణి రేణుకలను వేర్తీసింది మీ పిన్ని రేఖ మాధవ్ గారు. ఇన్నాళ్ళు తను చేసిన పాపమో లేక దౌర్భాగ్యమో తెలియదు కాని మా అమృత వదిన చేతిలో కుక్క చావు చావాల్సిన రేఖక్క తను పాములాగా పెంచి పోషించిన ఆ కీర్తి చేతిలోనే సర్వనాశనం అయిపోయింది. ఆ కీర్తిని అడ్డం పెట్టుకుని మీ పిన్ని నీ జీవితాన్ని సర్వనాశనం చేసింది. మా అమృత వదిన నా మీద పెట్టిన బాధ్యత కోసం నేను ఆ రేఖా కీర్తిల దగ్గర పనివాడిలా నటించాల్సి వస్తుంది. అసలు నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఇప్పటికీ నేను ఆ కీర్తి దగ్గర నమ్మకమైన పనివాళ్ళ ఎందుకున్నాను తెలుసా మాధవ్ గారు? ఆ కీర్తి విజయభాస్కర్లు కలిసి ఇన్నాళ్ళు ఆ రేఖ చేసిన తప్పే మళ్లీ చేస్తారన్న భయంతో ప్రతి క్షణం వాళ్ళ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ ఏం జరిగినా మా అమృత వదినకు చేరవేస్తున్నాను. కానీ ఆ కీర్తి విజయభాస్కర్ వాడి కొడుకు కలిసి శర్వాణి మీద నింద వేయడం నాకు తెలియకుండానే జరిగిపోయింది. నాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ దొరికినా మా అమృత వదిన శర్వాణికి అన్యాయం జరగనిచ్చేది కాదు. ఈ విషయంలో అమృత వదిన నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలుపుకోలేకపోయాను మాధవ్ గారు. ఇప్పుడు శర్వాణిని కాపాడవలసిన బాధ్యతని మా అమృత వదిన మీ చేతుల్లో పెట్టింది. మీకు ఏ విధమైన సహాయం చేయడానికైనా నన్ను సిద్ధంగా ఉండమని మా అమృత వదిన నాతో చెప్పారు మాధవ్ గారు. అవతార్, ఇప్పుడు నాకు శర్వాణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో అమృత మేడం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. ఆ కీర్తి విజయభాస్కర్ వాడి కొడుకు కలిసి శర్వాణి మీద నింద వేసి అది 10 మందికి తెలిసేలా చేశారు. ఇప్పుడు మనము వాళ్ళ ఫార్మాట్లో వెళ్ళి శర్వాణి ఏ తప్పు చేయలేదని 10 మందికి తెలిసేలా చేయాలి. మీరు చెప్పేది నిజమైతే చాలా బాగుందో అనిపిస్తుంది. కానీ అది సాధ్యమవుతుందంటారా? తప్పకుండా సాధ్యమవుతుంది అవతార్. ఆ రోజు శర్వాణి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన రవీంద్ర చేతనే మనం నిజం చెప్పించగలిగితే 100% మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఆ కీర్తి మహాకంచు. ఇప్పటికే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆ రవీంద్ర మనకు నోరు విప్పి నిజం చెప్పడం కష్టం సార్. వాణ్ణి కిడ్నాప్ చేసో బ్లాక్మెయిల్ చేసో వాడి నుంచి నిజం రాపట్టొచ్చని మీరు అనుకుంటే కనుక, కానీ ఇప్పుడు మీకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రవీంద్ర గృహ నిర్బంధంలో ఉన్నాడు. ప్రతి క్షణం వాడిని కాపాడుకుంటూ ఆ విజయభాస్కర్ కీర్తిలు కలిసి తన మనుషుల్ని కాపలాగా పెట్టారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆ రవీంద్ర గారు ఇప్పుడు పూర్తిగా వాళ్ళ అజమాయిషిలో ఉన్నాడు, అంతేగా? అవుతారు. ఆ రవీంద్రకి ఫ్రెండ్స్ కానీ బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్, వాడే పెద్ద సోంబేరికాడు. ఇంకా వాడి ఫ్రెండ్స్ ఎంత సోంబేరిగాళ్ళై ఉంటారో కాస్త ఆలోచించండి. పైగా వాడు ఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చే మనిషి కాదు సార్. పోనీ అలవాట్లు, గర్ల్ ఫ్రెండ్స్? వాడికి లేని అలవాటంటూ లేదు. ఇక గర్ల్ ఫ్రెండ్స్ అంటారా, ఒకరా ఇద్దరా? వాడొక పెద్ద పనికిమాల వేదో మాధవ్ గారు. అవుతారు. ప్రతి మనిషికి ఎక్కడో ఏదో రకమైన వీక్నెస్ ఉంటుంది. వీడికి కూడా ఏదో ఒక వీక్నెస్ ఉండి ఉండాలి. నీకు తెలిసినవి ఏమైనా? వీక్నెస్ అంటే వాడు ఉమనైజర్ అన్నది మాత్రం నిజం. కానీ పింకీ అనే అమ్మాయితో ఎక్కువ రిలేషన్ ఉందని
ఆ బోస్ గారితో చెప్పాడట. ఏమన్నావు? ఆ అమ్మాయితో వీడికి నిజంగా ఎక్కువ రిలేషన్ ఉందా? వాడి పర్సనల్ మ్యాటర్స్ బోస్తో షేర్ చేసుకుంటాడు మాధవ్ గారు. ఆ పింకీ అనే అమ్మాయి వీడికి స్పెషల్ అన్నట్టు చెబితే విన్నాను. అయినా ఇప్పుడు మనకు ఆ అమ్మాయి వల్ల ఒరిగేదేముంటుంది? చాలా ఉంటుంది అవతార్. ఆ పింకీ అనే అమ్మాయి ఎవరు అని తెలిస్తే ఈ రాత్రికి ఆ రవీంద్ర గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. అవతార్, వెంటనే ఆ పింకీ ఎవరో ఎక్కడుంటుందో పూర్తి వివరాలు సేకరించు. అలాగే సార్. పింకీ 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 ఫోన్ చేసి స్పెషల్గా ఇన్వైట్ చేసిందంటే ఈరోజు చాలా స్పెషల్ అయి ఉండాలి. అసలే మా బాబు కళ్ళు కప్పి రావడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. పింకీ వస్తున్నా. అవతార్, అనుకున్నది అనుకున్నట్టే అంతా పర్ఫెక్ట్ గా జరిగింది. సార్, వీడు రావడం వరకు ఒక టెన్షన్ అయితే వచ్చిన తర్వాత ఇంకా టెన్షన్ ఉంది సార్. సార్, వాడు లోపలికి వెళ్తున్నాడు సార్. అవతార్, వాడు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచం ఉందా, మంచం మీద పరుపు ఉందా, పరుపు మీద పింకీ ఉందా అని మాత్రం ఆలోచిస్తాడు, కానీ ఆ రూమ్ లో కెమెరా ఉంటుందని ఊహించలేడు. వాడు ఆ రూమ్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి వాడు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతూనే ఉంటుంది. సార్, పింక్ని సెట్ చేశారు, కెమెరా ఫిట్ చేశారు, బాగానే ఉంది. కానీ వాడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాడని ఎలా నమ్ముతున్నారు సార్? అవతార్, ఎంతటి మగాడైనా ఆడదాని దగ్గర బెండ్ అవ్వాల్సిందే.
ఎక్కడే ఆగిపోయావు? నువ్వు నా దగ్గరికి రావడం ఏదో కొత్త అయినట్టు. రా. నేను నీ దగ్గరికి రావడం కొత్త కాదే. నువ్వెప్పుడూ లేని ఫోన్ చేసి రమ్మని చెప్పావు చూడు, అది థ్రిల్లింగ్గా ఉంది. నువ్వు నాకు ఫోన్ చేసి వస్తావా అని అడగడం నాకు చాలా టెంప్టింగ్గా ఉందే. అదేంటి డార్లింగ్, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోతానా ఏంటి? నేను నిన్ను మర్చిపోయానా? ఎవడే ఆ మాట అన్నది? అసలు నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా నువ్వే నాకు స్పెషల్ అని ఎన్నిసార్లు చెప్పాను. మీ మగాళ్ళంతా ఇలాగే చెప్తారు, కానీ చెప్పేదొకటి చేసేది మరొకటి. ఏంటి నీ నస? అసలు నీకేం కావాలి? కొత్తగా మార్కెట్లో ఏవో బంగారు నగలు న్యూ మోడల్స్ వచ్చాయంట, తీసుకోనా? మీరు నన్ను నమ్మించాలని ట్రై చేయకండి. మీకు నేను స్పెషల్ అని చెప్పడం అంతా అబద్ధం కదూ. అమ్మ తోడే, ఈ టైంలో బెట్టి చేయకే. నాకు నువ్వు తప్ప ఎవరూ ముఖ్యం కాదే. ఆహా, మరైతే ఆ రోజు శర్వాణితో బెడ్రూమ్ లో పడుకోవడం నేను టీవీలో చూడలేదనుకుంటున్నారా? నాకంతా తెలుసు. చచా, అదంతా నిజం బా, ఇదిగో నీకు చెప్పిన అర్థం కాదు. అసలు నాకు ఆ శర్వానికి ఏ సంబంధం లేదు. నీ మీదొట్టు, నన్ను నమ్మవే. అబద్ధం ఆడకండి. నీకు ఆ శర్వాణికి మధ్య రిలేషన్ ఉందన్నది నిజమే కదూ? ఎందుకండి ఇంకా నన్ను మోసం చేయాలని ట్రై చేస్తున్నారు? ఒసేయ్, నీకు దండం పెడతాను, ఇదంతా ఒక నాటకమే. బా, కూర్చో కూర్చో చెప్తాను. నిజం చెప్పాలంటే ఆ శర్వాణిని చూస్తేనే నాకు తడిసిపోతుంది. అలాంటిది తన ఒంటి మీద చేయేసేంత ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుందే? అసలు ఆ రోజు జరిగిందంతా అబద్ధం. శర్వాణిని దెబ్బ కొట్టాలని తనని ఏవీ చేయలేక నేనే తన పాల గ్లాసులో స్లీపింగ్ పిల్స్ కలిపి తను నిద్రపోగానే తన బెడ్రూమ్లోకెళ్ళి పోలీసులు వచ్చే వరకు అక్కడే కూర్చొని పోలీసులు రాగానే బట్టలు ఇప్పి బయటకొచ్చాను. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏమీ లేదే. శర్వాణిని 10 మందిలో నవ్వుల పాలు చేయడానికి వేసిన నాటకమే అది. దాన్ని పట్టుకొని నువ్వు ఇలా బెట్టు చేయడం కరెక్ట్ కాదే. నువ్వు శర్వాణిని నవ్వులు పాలు చేస్తే నీకే వస్తుంది? అదొక పెద్ద స్టోరీ. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. నా మాట విని ఆ శర్వాణి విషయం వదిలేసి నాకు కోఆపరేట్ చేయవే. నా బంగారం కదూ, ప్లీజ్. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చానే, నా మాట వినవే. అవతార్, తెల్లవారితే ఆ రవీంద్రగాడి బతుకు రోడ్డు మీద పడుతుంది. నా అంచనా ప్రకారం మనం ఇచ్చిన డబ్బుకి అమ్ముడుపోయిన ఆ పింకీ వాడి దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ పాటికి లాగే ఉంటుంది. రామయ్య, ఇలా ప్రతిసారి నేను నీ దగ్గరికి వస్తున్నానని నువ్వు భయపడుతున్నావని నాకు తెలుసు. ఇక్కడ నువ్వు పడే ఆ భయం కంటే అక్కడ ఆదికేశవుల ఇంట్లో జరగబోయే ప్రమాదమే ఎక్కువ. ఎందుకు ఏంటి అనేది నీకొక్క మాటలో నేను చెప్పలేను. కాని నువ్విచ్చే ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ బట్టే నువ్వు నమ్ముకుని బ్రతుకుతున్న ఆదికేశవులు ఫ్యామిలీ భవిష్యత్ ఆధారపడుంది. అమ్మాయి గారు, నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పేశాను. ఇంకా మీకు తెలియని విషయాలేంటో
నాకు అర్థం కావట్లేదమ్మా. రామయ్య, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆదికేశవులు పెద్ద కూతురు సునంద గురించి తెలుసుకోవాలనొచ్చాను. కాని ఈలోపు చక్రధర్ గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలక ఇప్పుడు కొత్తగా చనిపోయిన మంచుల గురించి తెలుసుకోవడానికొచ్చాను. అమృతాంబాయి గారు, మంజుల గురించి మీకెలా తెలిసిందమ్మా? రామయ్య, మీ ఆదికేశవులు గారింట్లో ఒక్కొక్క రోజు నాకు ఒక్కొక్క పజిల్గా ఉంది. ఏ రోజుకా రోజు కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఫస్ట్ రోజు సునంద గురించి తెలుసుకోవాలనే వచ్చాను. సెకండ్ డే చక్రధర్ గురించి తెలుసుకోవాలని వచ్చాను. ఇప్పుడు ఆ మంజుల అనే అమ్మాయి గురించి తెలుసుకోవాలని వచ్చాను. ఇంకా రేపెవరి గురించి తెలుసుకోవడానికి రావాల్సి వస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలెవరు రామయ్య ఈ మంజుల? అమ్మా, ఇంకోసారి ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించకమ్మా. ఏంటి రామయ్య, ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకు ఆ అమ్మాయి గురించి తెలిసిన విషయం ఏంటో చెప్పు చాలు. అది అది ఆ అమ్మాయి ఆదికేశవులు గారింట్లోనే ఫ్యాన్ గురేసుకుని చనిపోయిందమ్మా. ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయిందా? అది ఆదికేశవులు గారింట్లో. రమయ్య, అసలెవరా మంజుల? ఆ అమ్మాయికి ఆ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? మంజుల మా ఆదికేశవులు గారి పెద్ద కూతురు సునంద చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగారమ్మా. ఆ రోజు ఏం జరిగిందో ఏంటో తెలియదు గాని మా అమ్మాయి గారి నిశ్చితార్థం ముందు రోజే మంజుల ఫ్యాన్ కూరేసుకుని చనిపోయిందమ్మా. నిశ్చితార్థం ముందు రోజే మంజుల చనిపోయిందా? మరి ఆ మంజులకి చక్రధర్కి ఏంటి సంబంధం? అమ్మా, మీరు ఈ ప్రశ్న అడుగుతారని ఇందాక నుండి భయపడుతున్నాను. ఆ అమ్మాయి చనిపోయాక దయ్యమయ్యి అప్పుడప్పుడు ఆ చక్రధారి గారి ఒంట్లో ఆవహిస్తోందమ్మా. ఏం మాట్లాడుతున్నావు రామయ్య? ఈ రోజుల్లో ఇంకా దయ్యాలు భూతాలు ఏంటి? అసలు మనం ఏ జనరేషన్లో ఉన్నామో నీకు అర్థమవుతుందా? అయినా దయ్యం ఆవహించడం ఏంటి? నీకేమైనా పిచ్చా? అమ్మా, ఇది పిచ్చి అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నేను చెప్పేది మాత్రం నిజం. ఇప్పటికీ మా చక్రధారి గారి ఒంట్లో ఆ అమ్మాయి దైవై ఆవహిస్తూ ఉంటుంది. బావని కాదురా కాదురా కాదురా, నీ అక్కనే నీ అక్కనే కనే 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 కనే. రామయ్య, మరి ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలీదా? మనుషులకైతే మందుంటుంది గాని దయ్యాలకి భూతాలకి మందు ఉండదు కదమ్మా. అప్పటికీ గుళ్ళకి దర్గాలకి తిప్పారమ్మా మా బాబుగారు, కాని ప్రయోజనం లేకుండా పోయింది. అమ్మా, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాగోదు. రామయ్య, నీకా భయం లేదు. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే. ఇంత సీరియస్ విషయాన్ని గుళ్ళు దర్గాలు అని తిప్పి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మేడం, మీరు అనుకున్నట్టు రోజులు మారాయి, మనుషులు మారలేదు మేడం. అందుకే ఇక్కడ నమ్మకాలు ఎన్నున్నాయో మూఢనమ్మకాలు కూడా అన్నీ ఉన్నాయి. రామయ్య, నా మీద జాలో లేక అభిమానమో తెలియదు కానీ నేను అడిగిన ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తున్నావు. నీ హెల్ప్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అమ్మా, పెద్దవారు
మీరు అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. నాకు తెలిసింది నేను చెప్పానంతే. ఎనీవే థ్యాంక్స్ రామయ్య. శ్వేత, మనం డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కమాన్, వస్తాం. సరే అమ్మా. రే అవతార్, ఇదేమన్నా నీ కీర్తిలు అనుకున్నావా? అంత బిల్డప్గా డోర్ ఓపెన్ చేస్తున్నావు? ఇదిగో ఎమ్మెల్యే గారు, నా బిల్డప్ సంగతి తర్వాత, ముందు మీ సంగతి చూసుకోండి. కీర్తి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిస్ట్ చేయట్లేదంట, అందుకే నన్ను పంపించింది. అవతల మీ కొంపలంటుకు పోతున్నాయి. ఏం జరిగింది? ఇంకా ఏం జరిగింది అని సాగదీస్తూ అడుగుతున్నారా? అవతల నీ కొడుకు కొంప ముంచేస్తున్నాడు. ఒకసారి టీవీ పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంత షాకింగ్ న్యూస్ చెప్తుంటే ఉలుకు పలుకు లేకుండా నా మొహం చూస్తున్నారేంటి? టీవీ చూడండి, రిమోట్ ఎక్కడ? ఇదిగో ఎమ్మెల్యే గారు, ఇప్పటికే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు పోలీసులు వచ్చి నీ కొడుకును కూడా తీసుకెళ్లిపోతే నీ పొరుగు కూడా పాయే. ఇక నీకు నెత్తిన తడిగుడ్డే. అవతార్, ఇదిగోండి ఎమ్మెల్యే గారు, మీరు నా మీద అరవడం, కేకలు వేయడానికంటే ముందు నీ కొడుకుని బయటికెళ్ళనీకుండా చూసుకోవచ్చు కదా. నానా, నానా. ఓ, ఇక్కడున్నారా? ఏంటి నానా అలా సీరియస్ గా చూస్తున్నావు? రేయ్, రాత్రి ఎక్కడున్నావురా? నేను ఇంట్లోనే ఉన్నాను నానా. మనతో పాటు కూర్చొని డిన్నర్ చేసే ఆ గెస్ట్ ఎవరేను? మీ మాధవ్ శర్వాణి. కొంప ముంచెవరేను? మళ్ళీ నాకు ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఫోన్ చేసి రావద్దని చెప్పు.